హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనము క్యాన్ అనే ఆక్సిలరీ గురించి వివరంగా తెలుసుకుంటాం. ముందుగా ఆక్సిలరీ అంటే ఏంటండి, ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఎందుకు ఉపయోగంలో ఉన్నాయి, మనం వాటిని ఎందుకు వాడతాం అనేది ముందుగా తెలుసుకుందాం. క్రియ అనేది ప్రధానమైనటువంటి రూపంలో ఉన్న క్రియలు, ఉదాహరణకి మనము తినడము, రాయడం, చదవడం, నేర్చుకోవడం లాంటివి మనకి క్లియర్గా వర్బ్ అని తెలుస్తుంది. కానీ కొన్ని స్థితిని తెలుపుతాయి. ఉదాహరణకి వెళ్ళాలి, ఉన్నాను, ఇలాంటి వాటిని మనం ఏమంటామండి, సహాయక క్రియలు అని అంటాం. ఈ సహాయక క్రియలనే మనం ఇంగ్లీష్లో ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఈ ఆక్సిలరీ వర్బ్స్లో ఈ క్యాన్ అనేటటువంటి ఆక్సిలరీ గురించి ఈరోజు మనము సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ క్యాన్ అనేది మనకు ప్రధానంగా 6 రకాలుగా ఉపయోగపడుతుంది. వాటిని చూడండి, ఇక్కడ ఎబిలిటీ మొదటిది ఏంటండి, ఎబిలిటీ అంటే ఏంటంటే సామర్థ్యము అంటే హీ క్యాన్ డ్రైవ్ ఎ కార్ అంటే ఏంటి, అతడు కారు నడపగలడు. గలడు అంటే అతడు చేయగలడు, సాధించగలడు, రాయగలడు, తినగలడు, దూకగలడు. ఇవన్నీ కూడా అతని సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఈ క్యాన్ను మనము ఏం చేస్తామండి, ముందుగా మనము ఎబిలిటీస్ కోసం వాడతాం. నెక్స్ట్ చూడండి, పర్మిషన్ కోసం, అనుమతి, ఎవరైనా అనుమతి తీసుకోవాలంటే కూడా మనము క్యాన్ అనేది వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూ క్యాన్ యూజ్ మై బైక్, నువ్వు నా యొక్క బైకును వాడుకోవచ్చును, అనుమతినిస్తున్నాను. ఇక్కడ నేను క్యాన్ అనేది చూసారా, ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చాను నేను. చూడండి, ఈ ఆక్సిలరీ ఇక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది, అనుమతి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి అలాగే మూడో ఉపయోగం చూడండి, పాజిబిలిటీ అంటే ఏంటండి, సంభావ్యత. దిస్ మిస్టేక్ క్యాన్ బి డేంజరస్ టు యూ, ఏమంటున్నాం, ఈ పొరపాటు నీకు చాలా ప్రమాదం కలిగిస్తుంది. క్యాన్ చేయగలదు, ప్రమాదం కలిగించగలదు. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ రిక్వెస్ట్ అంటే ఏంటి, మనము ఇతరులని ఏం చేస్తుంటాం, ప్రాధేయపడతాం లేదా కోరుతాం కదా, అది రిక్వెస్ట్. క్యాన్ యూ హెల్ప్ మీ విత్ మై వర్క్, నువ్వు నాకు నా పనిలో సహాయం చేయగలవా. అక్కడ మనం వాళ్ళని అడుగుతున్నాం, ఇతరుల నుంచి సహాయాన్ని కోరుతున్నాం. రిక్వెస్ట్ అంటే మనము అదే, ఇప్పుడు సపోజ్ మనం ఏ బ్యాంకులోనో వెళ్ళామనుకోండి, మనకు పెన్ లేదు, మనం తీసుకెళ్ళలేదు, పక్క వ్యక్తిని, అపరిచితమైనటువంటి వ్యక్తిని పెన్ ఇవ్వమని అడగాలి. అప్పుడు మనం అడగడం అనేది, పెన్ ఇవ్వు అంటే అతడు ఇస్తాడా అండి, ఇవ్వడు. మరి అది మనం పొలైట్గా అడగాలి అంటే ఎలా అడుగుతాము, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్ అని అడిగామనుకోండి, అతడు ఇవ్వని వ్యక్తి అయినా ఇస్తాడు. నెక్స్ట్ ఆఫర్ అంటే ఏంటండి, ఆఫర్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. నైవేద్యం కావచ్చు, సమర్పణ కావచ్చు. ఇక్కడ మనం దీన్ని సమర్పణ అని అనుకోవచ్చు. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్, మనం ముందర వాళ్ళని అడుగుతున్నాం, ఆఫర్ ఇస్తున్నాం, ఏంటి, మీకోసం నేను ఏమైనా తినడానికి తీసుకురానా అని అడుగుతున్నాం. మరి నెక్స్ట్ చివరిది 6వ రకం ఏంటంటే ప్రొహిబిషన్ అంటే ఏంటండి, నిషిద్ధము. యు కాంట్ ప్లే హియర్, నువ్వు ఇక్కడ ఆడకూడదు అనేది తెలుపుతున్నాడు. మరి ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 రకాల ఉపయోగాల్లో ఒక్కొక్క దాన్ని సంపూర్ణంగా తెలియజేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందేమన్నామండి, ఆక్సిలరీ వర్బ్స్ క్యాన్ బి యూజ్డ్ టు డినోట్ ద ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టు పర్ఫామ్ ఎన్ యాక్షన్. క్యాన్ను దేనికి వాడతాం మనము అంటే, క్యాన్ని మనము ఎదుటి వారి యొక్క సామర్థ్యాన్ని లేదా మన సామర్థ్యాన్ని తెలియజేయడానికి, ఒక క్రియ యొక్క సామర్థ్యాన్ని తెలియజేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ ఐ కెన్ స్పీక్ విత్ యూ, నేను నీతో మాట్లాడగలను అంటే నేను నీతో మాట్లాడగలిగేటటువంటి శక్తి నాకుంది. హీ క్యాన్ డ్యాన్స్ వెల్, అతడు చక్కగా నాట్యం చేయగలడు అంటే ఏంటి, నృత్యం చేసేటటువంటి సామర్థ్యం అతనికి ఉంది. రవి కెన్ డ్రా ఎ పిక్చర్, రవి ఒక బొమ్మను గీయగలడు, ఆ బొమ్మను గీసే సామర్థ్యము రవికి ఉంది. షీ కెన్ సింగ్ నైస్లీ, ఆమె చక్కగా పాడగలదు అంటే ఏంటి, చక్కగా పాడేటటువంటి సామర్థ్యము ఆమెకు ఉన్నది. వీ క్యాన్ డూ దిస్ నౌ, మనం ఇప్పుడు దీన్ని చేయగలము, మనము దీన్ని ఇప్పుడు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. క్లియర్ ఫ్రెండ్స్,
చూడండి ఇక్కడ ఈ క్యాన్ అనే ఆక్సిలరీస్ మనకు చాలా ఉన్నాయి. ఈ ఆక్సిలరీస్లో ఒక్కొక్క ఆక్సిలరీ గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తదుపరి వీడియోలో కూడా మరో ఆక్సిలరీతో మీతో కలుస్తాను నేను. ఇందులో ఈ క్యాన్ అనేది మనకు వచ్చింది, చాలాసార్లు వాడాం, కానీ అది ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చును అనేది మనము ఇవి కొంత క్లారిటీగా మనకి ఇంతవరకు తెలియదు కదా. ఈ వీడియో చూశాక బహుశా మీకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆక్సిలరీ అనేది దేనికి వాడుతున్నాము? ఆక్సిలరీ వర్బ్ కెన్ బి యూజ్ టు ఆస్క్ ద పర్మిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ టు పర్ఫార్మ్ ఎన్ యాక్షన్. ఏముంది ఇక్కడ? అనుమతి, ఒక పనిని చేయడానికి కావాల్సిన అనుమతిని క్యాన్ వాడి మనము ప్రయోగించవచ్చు. చూడండి ఎగ్జాంపుల్స్. యూ క్యాన్ స్పీక్ విత్ మీ లేదా యూ క్యాన్ స్పీక్ విత్ హిమ్ అంటే ఏంటి? నువ్వు అతనితో మాట్లాడవచ్చు, నీకు అనుమతి ఉంది అన్నట్టు. అతనితో మాట్లాడకూడదని లేదు కదా, అతనితో మాట్లాడవచ్చు అని అనుమతినిస్తున్నాం. యూ క్యాన్ డ్యాన్స్ విత్ మీ, నువ్వు నాతో డ్యాన్స్ చేయవచ్చు, నీకు అనుమతి ఉంది, నువ్వు నాతో డ్యాన్స్ చేయవచ్చు. యూ క్యాన్ డ్రా ఏ పిక్చర్, నువ్వు బొమ్మ గీసుకోవచ్చు, నువ్వు బొమ్మ గీయాలనుకుంటే గీసుకోవచ్చు, నీకు అనుమతి ఉంది. యూ క్యాన్ సింగ్ ఎ సాంగ్, యూ క్యాన్ సింగ్ అ సాంగ్, నువ్వు పాట పాడవచ్చు. యూ క్యాన్ డూ దట్ నౌ, నువ్వు అది ఇప్పుడు చేయవచ్చు. అంటే ఇవి అనుమతిని ఇస్తున్నటువంటి వాక్యాలకు ఉదాహరణలు. నెక్స్ట్ ఏమన్నాం మనము? ఆక్సిలరీ వర్బ్స్ పాసిబిలిటీని చూస్తే అన్నాం కదా. చూడండి, అన్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద పాసిబిలిటీ. ఈ క్యాన్ను మనం సంభావ్యత సూచించేటటువంటి వాక్యాల్లో కూడా వాడవచ్చును. చూడండి ఎగ్జాంపుల్స్. ఇట్ కెన్ రైన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు, అవకాశం ఉంది, రేపు వర్షం పడేటటువంటి అవకాశం ఉంది అని అర్థం. దే క్యాన్ స్పీక్ ఫ్రెంచ్, వాళ్ళు ఫ్రెంచ్ భాషలో మాట్లాడవచ్చు. హీ క్యాన్ గో టు లైబ్రరీ, అతడు లైబ్రరీకి వెళ్ళవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ అ గేమ్, ఆటలో ఏదైనా జరగవచ్చు, గెలవచ్చు, ఓడవచ్చు కదా, అంటే సంభావ్యత. యూ క్యాన్ ఫైండ్ హిమ్ దేర్, నీకు అతడు అక్కడ కలవచ్చు, దొరకవచ్చు. ఇవన్నీ సంభావ్యతను తెలియజేయడానికి మనం కెన్ అనే ఆక్సిలరీని వాడినటువంటి వాక్యాలకు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి, అన్ ఆక్సిలరీ వర్బ్ కెన్ యూజ్డ్ రిక్వెస్ట్ ఫర్ ఎనీథింగ్ టు ఎనీబడి, ఎవరితోనైనా మనం ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి ఆక్సిలరీని వాడతాం. చూడండి ఎలా మాట్లాడుతున్నాం. క్యాన్ యూ ల్యాండ్ మీ యువర్ పెన్ ప్లీజ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దయచేసి నీ పెన్నును ఒకసారి నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాం. క్యాన్ యూ గివ్ మీ ఏ బైట్ ఆఫ్ కేక్, నాకు చిన్న కేక్ ముక్క, నీ దగ్గర ఉన్నటువంటి ఆ కేక్లో నుంచి కొంత ముక్క నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాం. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. క్యాన్ యూ పాస్ ద ట్రే టు మీ, నువ్వు నీ దగ్గరలో ఉన్నటువంటి ఆ ట్రేని నా వైపుకు నాకు అందజేయగలవా అని అడుగుతున్నాం. క్యాన్ యూ షట్ యువర్ మౌత్, నోరు మూసుకుంటావా. ఇక్కడ మనం ఏమంటున్నాము? అతన్ని రిక్వెస్ట్ చేస్తవచ్చు అనుకోవచ్చు, దీన్ని వార్న్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. క్యాన్ యూ షట్ యువర్ మౌత్, నువ్వు నోరు మూసుకుని ఉంటావా, కాసేపు కామ్గా ఉంటావా. నెక్స్ట్ చూడండి, కెన్ యూ మీట్ మీ టుడే, కెన్ యూ మీట్ మీ టుడే, నువ్వు ఇవాళ నాతో కలుస్తావా, నన్ను కలుస్తావా. క్యాన్ యూ వెయిట్ ఫర్ మీ, నా కోసము మీరు నిరీక్షిస్తారా అని ఇక్కడ మనము ఈ వాక్యంలో వాడాం. నెక్స్ట్ చూడండి, అన్ ఆక్సిలరీ వర్బ్ క్యాన్ యూజ్ టు బీ ఆఫర్ సంథింగ్ టు సమ్వన్, అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి కూడా మనము ఈ క్యాన్ని వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ క్యాన్ డూ దట్ ఫర్ యూ, నేను నీ కోసం ఆ పని చేయగలను. అది అంటే ఏంటి? ఆ పని నేను నీ కోసం చేయగలను అంటే ఏంటి? చెప్తున్నాం, నేను చేసేస్తాను అన్నట్లే. చేయగలను అంటే ఏంటి? చేయమంటే చేస్తాను, మన సైడ్ నుంచి ఒక ఆఫర్. కెన్ ఐ బ్రింగ్ ఏ కోక్ ఫర్ యూ, నీ కోసం కోక్ తీసుకురానా అని అడుగుతున్నాం, ఆఫర్ ఇస్తున్నాం. కెన్ ఐ హైర్ ఏ కార్ ఫర్ యువర్ టూర్, నువ్వు వెళ్తున్నటువంటి ఆ టూర్ కోసము నేను ఒక అద్దె కారు తెచ్చివనా అని అడుగుతున్నాం. నెక్స్ట్ చూడండి, కెన్ ఐ ఆస్క్ హిమ్ టు హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయమని అతన్ని అడగనా అని అడుగుతున్నాం. కెన్ ఐ వాన్ హర్ టు డోంట్ డిస్టర్బ్ యూ, ఆమెను హెచ్చరించమంటావా నిన్ను డిస్టర్బ్ చేయవద్దని అని ఇక్కడ మనము చెబుతున్నాం. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ క్యాన్ని మనం 6 రకాలుగా ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో సహితంగా చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఈ ఆక్సిలరీస్ని నెగిటివ్ ఫామ్లో కూడా మనం వాడతాం. అంటే చేయవద్దు,
చేయవద్దు అనే దానికి కూడా వాడతాం. దానికంటే ముందు మనకు ఆక్సిలరీ వర్బ్స్ ఇంకొకటి ఉంది. ఆరవది ఏంటి అంటే ప్రొహిబిషన్ అనుకున్నాం కదా. ఈ ప్రొహిబిషన్ అంటే ఏంటండి? నిషేధము, చేయకూడనిది అని. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ అన్నాం కదా, ఇప్పుడు నెగిటివ్ ఫామ్లో ఈ క్యాన్ని వాడాలి అంటే ఈ ప్రొహిబిషన్లో ముఖ్యంగా మీకు కనిపిస్తుంది. చూడండి, యూ కెనాట్ ప్లే నౌ. నువ్వు ఇప్పుడు ఆడుకోవడానికి వీలు లేదు, ఆడకూడదు. రైట్? కెన్ నాట్, యు కాంట్ అంటాం కదండి. నెక్స్ట్ చూడండి, యు కాంట్ స్మోక్ హియర్. నువ్వు ఇక్కడ పొగ త్రాగరాదు, ఇక్కడ పొగ త్రాగే చోటు కాదు అని చెప్తున్నాం. యు కాంట్ మేక్ నాయిస్. నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి, అల్లరి చేయకూడదు. లైబ్రరీ ఉందనుకోండి, అక్కడ బోర్డు కనిపిస్తుంది, బీ సైలెన్స్. యు కాంట్ మేక్ నాయిస్ అంటే ఇది హెచ్చరికలా ఉంది. ఏంటి? నువ్వు నాయిస్ చేయడానికి వీలు లేని చోటు, నాయిస్ని చేయకూడదు. నెక్స్ట్ చూడండి, యూ కాంట్ అలౌ టు యూజ్ మొబైల్స్. నీ ఫోన్ను ఇక్కడ వాడకూడదు. నెక్స్ట్ చూడండి, యూ కాంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. నువ్వు మద్యం తాగి వాహనం నడపడానికి వీలు లేదు, నడపకూడదు అని చెబుతున్నాం ఇక్కడ. సో ఇవి మీకు అర్థమయ్యాయి కదా. మరి ఈ క్యాన్ అనే దానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఐ క్యాన్ డ్రింక్ కాఫీ టుడే. నేను ఈరోజు కాఫీ తాగగలను. షీ క్యాన్ మేక్ ఇట్ టు. ఆమె ఇది చేయగలదు. కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ మై టీ. నా టీ నాకు ఇవ్వగలవా? హౌ కెన్ యూ సే దిస్. నువ్వు ఎలా అన్నావు? హౌ కెన్ యూ, ఎలా అన్నావు కదా. ఎస్ యూ క్యాన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ నౌ. నువ్వు మీ స్నేహితులను కలవవచ్చు. కెన్ యూ సిట్ అప్. మీరు కూర్చోగలరా? షీ క్యాన్ స్పీక్ 4 లాంగ్వేజెస్. ఆమె 4 భాషల్ని మాట్లాడగలదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒక్కసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏది ఆఫర్, ఏది మనకు ఈ 6 రకాలుగా ఉన్నటువంటి కెన్ అనేది, 6 సందర్భాల్లో వాడేటటువంటి ఈ కెన్ అనేది ఇక్కడ ఇచ్చిన 7 వాక్యాల్లో ఏ సందర్భంలో వాడారో ఒక్కసారి మీరు మీ బ్రెయిన్స్కి బ్రషప్ చేసే ప్రయత్నంలో చూడండి. మళ్ళీ మీకు రికాల్ చేసుకున్నట్లు అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా మీకు మైండ్లో స్థిరంగా కూర్చుంటాయి. మరి నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం కదా మనము. ఆ ఎగ్జాంపుల్స్ చూడండి. యూ కెనాట్ స్టే అవుట్ దిస్ లేట్. మీరు ఇంతసేపు ఇలా బయట ఉండడానికి వీల్లేదు. షీ కెనాట్ రియల్లీ స్పీక్ ద లాంగ్వేజ్. ఆమె వాస్తవానికి సరిగ్గా భాషను మాట్లాడలేదు. ఐ కాంట్ కాల్ యూ దెన్ బికాజ్ మై ఫోన్ ఈజ్ అండర్ రిపేర్. నేను నీకు అప్పుడు ఫోన్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాను? నా ఫోను రిపేర్లో ఉంది కనుక. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా వాట్ ఈస్ కెన్, హౌ కెన్ యూజ్డ్, and where in which situations we can be used this auxiliary verb can. సో డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు క్యాన్కు సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహనను తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ అవుట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్